ఇప్పుడు ఇంక 10 రోజులకు వచ్చినాయి ఎలక్షన్స్. ఈసారి ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఈసారి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారని మీరు అనుకుంటున్నారు? 99.9% జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా ధనికులుగా మారడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే పేదలందరూ కూడా అట్టడుగున దిగసారిపోతారు. లోకంలో బ్రతకటానికి కూడా పేదలు అనేవాళ్ళు ఉండరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 99.9% పేదలందరూ కూడా ధనికులుగా ఉత్తీర్ణవుతారు. కానీ అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏం చేశారు చంద్రబాబు నాయుడు? ఏం చేశారు ఇప్పుడు పేదల ఇబ్బంది పడటానికి? చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలలో చెవటం వరకే కానీ చేతులతో చేసి చూపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెబుతాడు, దానిని చేతుల ద్వారా చేసి నిరూపిస్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాటలను నెరవేర్చే కర్తవ్యమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదృశ్యం. అది కానీ అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఒంటరి వెళ్తుంటాడు, అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్ళతో వాళ్ళ చెల్లెలు కూడా షర్మిల జగన్ ఓట్లు వేద్దని చెప్పి అంటాం కదా, మరి జగన్ ఒకరే అయిపోయారు కదా. షర్మిల గారిని అనేక రీతిలుగా అన్నా జిల్లాల మధ్య కొన్ని కుట్రాలు తెలిసి వాళ్ళు ఆ షర్మిల గారిని పక్కకు తీసుకొని అనేక రకాలుగా ఆమెని జగన్ గారి మీదకి హింసలయ్యే మాటలు మాట్లాడిస్తూ తన ద్వారానే తనని వాడుకుంటున్నారు. ఆ వాడుకునే విషయం ఆ షర్మిల గారికి తెలియట్లా. రాబోయే రోజుల్లో ఆ షర్మిల గారు కూడా తెలుసుకొని మన వల్లనే నాకు మంచి భవిష్యత్తు ఉందని మాట్లాడుకొని ఆ మాటను కూడా అదే సభలలో మరి నిరూపించి చెప్పడానికి ముందుంది అవకాశం మరొకసారి. కానీ ఇప్పుడు జగన్ ఒక సారా వ్యాపారి, సారా అమ్ముకుంటని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి వచ్చే సారాయం ఎట్లా రాష్ట్రం పుట్టినప్పుడే మన రాష్ట్రంలో మద్యపానీయం అనేది ఉన్నది. మద్యపానాన్ని నిషేధం చేస్తానంటే ఏ రీతికి చేస్తానంటే ఊళ్ళల్లో బీపత్యంగా ఉన్న షాపులన్నిటిని తీసివేసి 3 కిలోమీటర్లకు ఒక షాపునిచ్చి కొంత నిర్మూలిస్తానన్నమాట మేనిఫెస్టోలో ఆయన చెప్పిండు, ప్రసంగాలలో ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన కర్తవ్యాన్ని పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం ఏంటంటే అనేక రీతిలుగా ఏదో వ్యాఖ్యలను చేయడానికి మాట్లాడిద్ది. కానీ మద్యపానం నిషేధం అనేది నిర్మూలిస్తే రాష్ట్రం అభివృద్ధి ఉండదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మద్యపానం అనేది ఉండబట్టే ప్రజలు అనేక రీతిలుగా నడవగలుగుతున్నారు. మన ప్రజల యొక్క సంక్షేమం అంతటి కూడా సక్రమంగా నడవడానికి మద్యపానమే. కాకపోతే మద్యపానం వలన ప్రజల హాని జరుగుతుంది, నిషేధిస్తాను అనడా ఏ మాట వలన అనడంటే 3 కిలోమీటర్లకు ఒక బెల్ట్ షాపునిచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీలు పెట్టి వాడిని నడపవలసినటువంటి క్రమంలోనే నేను నడుపుతానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చిండు. ఆ ప్రకటన ప్రకారంగా ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయగలిగిండు.